ఈరోజు నేను మీకు ఒక బ్యాడ్ న్యూస్‌ని తీసుకొచ్చాను. సో, నా సజెషన్ ఏంటంటే మీకు త్వరలోనే రీచార్జ్ అయిపోబోతుంటే మీరు 1 ఇయర్ ప్లాన్స్ లాంటివి ముందుగానే రీచార్జ్ చేసుకోండి. ఎందుకంటే త్వరలోనే ఒక పెద్ద బాంబు పేలబోతుంది. అదే రీచార్జ్ బాంబు. జియో అలాగే ఎయిర్‌టెల్ అలాగే వోడాఫోన్ ఐడియా వీళ్ళు త్వరలోనే డిసెంబర్ 1 తారీఖు నుంచి కొత్త రీచార్జ్ ప్లాన్స్‌ని తీసుకురాబోతున్నట్టు ప్రెజెంట్‌గా న్యూస్ అనేది నడుస్తుంది. ఇది బాగా ట్రెండింగ్‌లో గూడా ఉంది. అందుకని మేబీ ఇది మోస్ట్ ప్రాబబ్లీ రీచార్జ్ రేట్లు అనేది పెరగబోతున్నాయి. సో, అంటే 1 మంత్ ప్లాన్స్ మీద మాత్రం అప్ టు 10% వరకు రీచార్జ్ రేట్లు పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్లీ ప్లాను రూ. 249 ఏదో ఉందనుకోండి. దానికి ఒక రూ. 25 పెరుగుతుంది. బట్ పెద్ద ప్లాన్స్ 1 ఇయర్ ప్లాన్స్, 6 మంత్స్ ప్లాన్స్ ఉంటాయి కదా! వాటి మీద మాత్రం 3 మంత్స్ ప్లాన్స్ వీటి మీద మాత్రం అప్ టు 17% పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సో, నా సలహా ఏంటంటే ఒకవేళ త్వరలోనే మీ రీచార్జ్ అయిపోబోతుంటే అది అట్‌లీస్ట్ మీరు 1 ఇయర్ రీచార్జ్ అన్నా లేదంటే మీరు 3 మంత్స్ రీచార్జ్ అన్నా ముందుగానే చేసుకొని రెడీగా ఉండండి. త్వరలోనే మీకు రేట్లయితే పెరగబోతున్నాయి కాబట్టి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరికైతే త్వరలోనే రీచార్జ్ అయిపోబోతుందో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మాక్సిమం షేర్ చేయండి. కొంచెంలో కొంచెమైనా డబ్బులు సేవ్ అవుతాయి కాబట్టి. నచ్చితేనే లైక్ చేయండి. ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.